హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. ఈరోజు మన ఏబిపిఎస్సి గ్రూప్ 1 సంబంధించి ఒక వెబ్‌నోట్ రావడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్ షెడ్యూల్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే. మెయిన్స్ అనేది మనకి ఈ యొక్క మే 3 నుండి మే 9 వరకు అయితే మనకి మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే 1 డే గ్యాప్ వచ్చింది మధ్యలో. బట్ ఇక్కడ ఈ ఇయర్ గ్యాప్స్ ఏం లేవు. డైరెక్ట్‌గా అన్ని కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. 3, 4, 5, 6, 7, 8, 9. సో ఫస్ట్ చూద్దాం వెబ్ నోట్‌లో ఏముందో. ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ థర్డ్‌న క్వాలిఫైయింగ్ పేపర్ తెలుగు అండ్ ఫోర్త్‌న ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్. బోత్ ఆర్ క్వాలిఫైయింగ్ పేపర్స్. మనకి ఫిఫ్త్‌న జనరల్ ఎస్సే ఉంటుంది. 150 మార్క్స్‌కి 50, 50, 50 3 ఎస్సేస్ రాయాలి. తర్వాత సిక్స్త్‌న హిస్టరీ పేపర్, హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జియోగ్రఫీ. అండ్ సెవెంత్‌న పాలిటీ, గవర్నెన్స్ అండ్ లా అండ్ ఎథిక్స్. ఎయిత్‌న ఎకానమీ ఎకానమీ ఆఫ్ ఏపీ అండ్ ఇండియా. అండ్ నైన్త్‌న మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ నోటబుల్ ఇష్యూస్. సో ఇయర్ ఏంటంటే కొత్తగా యాడ్ చేసింది ఇది. మనకి క్వెషన్ పేపర్ అండ్ ట్యాబ్స్ అంటే క్వెషన్ పేపర్ అనేది ట్యాబ్స్ రూపంలో ఉంటుంది. మనకి హార్డ్ కాపీ ఇవ్వరు అని చెప్పి వెబ్ నోట్‌లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక బిగ్ అప్డేట్. అంటే లాస్ట్ టైం కాకుండా బిఫోర్ లాస్ట్ టైం మనకి గ్రూప్ 1 ఏదైతే మనకి ట్యాబ్స్‌లో జరిగిందో, సో ఈసారి అట్లానే ట్యాబ్ రూపంలో మనకి క్వెషన్ పేపర్ అయితే డిస్‌ప్లే అవుతుంది. సో పేపర్ చూస్తూ మనం ఈచ్ యాస్పిరెంట్ ఒక ట్యాబ్ ఇస్తారు. దాన్ని మనం ట్యాబ్‌లో చూస్తూ మనం ఆన్సర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో మనం ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో కొన్ని డౌట్స్ ఉంటాయి కదా! అవి ఒకసారి చూద్దాం మనం. దీనిలో ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రెజెంట్ ఈరోజు వెబ్ నోట్ వచ్చింది కాబట్టి గ్రూప్ 1కి మనకి ప్రెజెంట్ ఒక డైలమా ఉంటుంది. గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 అని. గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 అని డౌట్ ఉంటుంది. సో ప్రెజెంట్ మనం చూద్దాం. గ్రూప్ 1కి హార్డ్‌లీ 100 డేస్ అంటే 99 డేస్ ఉంది. బట్ ఇవి మనకి 100 డేస్ టైం తీసుకుందాం. ప్రెజెంట్ ఇప్పుడు నుండి అయితే 100 డేస్ టైం ఉంది. గ్రూప్ 2కి మనకి 31 డేస్ ఆర్ 32 డేస్. గ్రూప్ 2కి 30 డేస్ యేసుకుందాం. సో 1కి 30 డేస్, 1కి ఒక 90 డేస్ ప్లాన్ వేయండి. సో అంటే గ్రూప్ 2 అయినా నెక్స్ట్ మనకి గ్రూప్ 1కి ఒక 2 మంత్స్ అంటే 6 డేస్ టైం అయితే మనకి ఎక్స్‌ట్రా అయితే వస్తుంది. గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి. సో సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటే దే కెన్ ప్రిపేర్ నో ఇష్యూ. సీరియస్ ఆర్ సీనియర్ యాస్పిరెంట్స్ అయితే దే కెన్ మేనేజ్ బోత్. మీరు డైలీగా చదివే ఒక 12 అవర్స్‌లో ఒక 4 అవర్స్ ఫర్ ప్రెజెంట్ 4-5 అవర్స్ ఫర్ 4 అవర్స్ ఫర్ గ్రూప్ 1 ప్రిపేర్ అయినా రిమైనింగ్ 8 అవర్స్ మీరు గ్రూప్ 2 చదువుకోవచ్చు. నో ఇష్యూ. అండ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇది రివిజన్ టైం కాబట్టి గ్రూప్ 2 రివిజన్ టైం కాబట్టి మనకి గ్రూప్ 2 రివిజన్ టైం కాబట్టి సో మీరు టైం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఏదైతే మనకి ప్రెజెంట్ లాస్ట్‌లో మనకి ఎస్సే ఎక్కువగా స్కోరింగ్ పేపర్ కాబట్టి ప్రెజెంట్ ఇప్పటి నుండే మీరు ఎస్సేస్‌ని బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎస్సేని బాగా లాంగ్వేజ్ పేపర్స్ అనేవి కొన్ని క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీరు ఆ టైంలో ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో ప్రెజెంట్ ఎస్సేకి ఎక్కువ టైం అలొకేట్ చేస్తూ ఇంకా స్కోరింగ్ ఏంటంటే మనకి ఎస్ఎన్‌టీ పేపర్ బాగా స్కోరింగ్ పేపర్ ఉంటుంది. ఎస్ఎన్‌టీ పేపర్. సో హిస్టరీ కూడాని లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్స్‌కి అయితే చాలా మంచి మార్క్స్ వచ్చింది హిస్టరీలో కూడాని. సో ఒకవేళ మీరు ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ 3 పేపర్స్ కొంచెం టైం అలొకేట్ చేసుకొని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎస్సే పేపర్ అండ్ పేపర్ 4 అండ్ పేపర్ 1. సో అది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్ 1కి సెలెక్ట్ అయ్యేవాళ్ళు ఉంటారు కదా! బోత్ క్యాండిడేట్స్. ఈ గ్రూప్ 1ని నెగ్లెక్ట్ చేయాలా? గ్రూప్ 2 నెగ్లెక్ట్ చేయాలనుకున్నాను ఒక డైలమాలో ఉంటారు. దేన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో మనకు క్లారిటీ లేదు కాబట్టి సో బోత్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2 పైన సిన్సియర్‌గా ఉంటే సిన్సియర్‌గా గ్రూప్ 2కి చదవండి. గ్రూప్ 2 అయినాక ఆల్రెడీ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే మీరు గ్రూప్ 1 కూడాని రిమైనింగ్ 6 డేస్‌లో మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వగలనుంటే యూ కెన్ ప్రిపేర్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు వీలైతే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. టు మై నాలెడ్జ్. ఇంకొకటి
ఇంకో డౌట్ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ 100 డేస్‌లో మనం గ్రూప్ 2ని సాధించవచ్చా అని చెప్పి గ్రూప్ 1ని కొట్టొచ్చా అని చెప్పి ఉంటుంది. గ్రూప్ 1 సాధించగలమని. ఆహ్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే. నేను గ్రూప్ 1 లాస్ట్ టైమ్ మెయిన్స్ రాసినప్పుడైతే నాకు కూడా ఎక్స్‌పీరియన్స్ అయితే ఏం లేదు. సో, నేను కూడా అప్పుడు ఫ్రెష్‌గానే మెయిన్స్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో టెస్ట్ సిరీస్ రాయాలని ఒక డైలమాలో ఒక 1 వీక్ అట్లా పోయింది. అప్పుడు నా చేతిలో ఒక 60-70 డేస్ ఉన్నాయి హార్డ్‌లీ. ఎగ్జామ్ తర్వాత 1 మంత్ అట్లా పోస్ట్ అవ్వడం జరిగింది. సో, ఆల్‌మోస్ట్ ఒక 3, 4 మంత్స్ టైంలో మనకి టైం దొరుకుతుండే. సో, మీరు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు మినిమమ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీకున్నట్టయితే మీరు గ్రూప్ 1 అయితే ఎఫర్ట్ ఇవ్వచ్చు. నో ఇష్యూ. ఎందుకంటే నేను రాసిన మెయిన్స్‌కి ఏంటంటే ఒక 7 మార్క్స్‌లో నాకు ఇంటర్వ్యూ ఛాన్స్ మిస్ అయింది. సో, ఆల్‌మోస్ట్ నేను గ్రూప్ 1 నేను క్లియర్ చేయలేకపోయినా సరే ఒక ఎఫర్ట్ అయితే ఇవ్వగలిగాను. సో, మీరు కూడాని ఇప్పటికైనా ఫ్రెష్‌గా మీరు స్టార్ట్ చేస్తే మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు. డీమోటివేట్ అవ్వకుండా నేను క్లియర్ చేయగలను లేదా అని చెప్పి మాక్సిమం ఎఫర్ట్ అయితే మీరివ్వచ్చు. మీ ప్రిపరేషన్ కొంత లక్ కూడా యాడ్ అయ్యి మీ హ్యాండ్ రైటింగ్ కూడా బావుంటే సో, యూ కెన్ ఒక మంచి ప్రెజెంటేషన్ ఇవ్వగలిగితే మీకు మంచిగా ఇంటర్వ్యూ వరకెళ్ళిన ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ కొంచెం లక్ ఫేవర్ చేస్తే యూ కెన్ గెట్ గ్రూప్ 1 సర్వీసెస్. సో, అందుకనే మీరు డైలీగా ఆహ్, ఎవరైతే ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. డైలీగా కొన్ని సబ్జెక్ట్స్ హిస్టరీ గాని, పాలిటీ, ఎకానమీ ఆర్ ఎస్సే నెగ్లెక్ట్ చేయొద్దు. నాకు లాస్ట్ మెస్‌లో తక్కువ మార్క్స్ వచ్చాయి. సో, అన్నిట్లో కూడా వెయిటేజ్ ఇచ్చుకుంటూ పేపర్ సిలబస్‌ని పక్కన పెట్టుకొని డైలీగా కొన్ని క్వెషన్స్ ప్రిపేర్ అవుతూ ఆ యొక్క ఏపీపీఎస్‌సీ యొక్క బుక్‌లెట్ ఏదైతే ఉందో ఏపీపీఎస్‌సీ బుక్‌లెట్ ఏపీపీఎస్‌సీ బుక్‌లెట్‌ని ప్రింట్ ఔట్ తీసుకొని, ఆ యొక్క ప్రింట్ ఔట్‌పై డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ, ఎవరైనా మంచి ఫ్యాకల్టీ మెంబర్ ఉన్నట్టు ఆయన గైడెన్స్ తీసుకుంటూ, మీది స్టాటిక్ డేటా లేకపోతే గూగుల్‌లో సెర్చ్ చేస్తూ, మంచి స్టాటిక్ డేటాను తీసుకుంటూ, మీకు ఓన్ నోట్స్ తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు లాస్ట్‌లో దానికి బెనిఫిట్ చాలా ఉంటుంది. స్టాటిక్ డేటాని, బేసిక్ డేటాని తీసుకొని మీరు ఒక హ్యాండీగా నోట్స్ ఉంచుకుంటే, మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ వచ్చేసరికి ఎగ్జామ్ వెళ్ళడం చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ గాని, మీ యొక్క స్టడీ హాల్ ఆర్ కొలీగ్స్ ఎవరైనా సరే మెయిన్స్ రాసేవాళ్ళుంటే, వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలని జెప్పి. యూట్యూబ్‌లో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి. వేరే ఎవరైనా పెట్టినుంటే చూడండి. మీకు డేటా కావాలంటే గూగుల్‌లో కూడా సెర్చ్ చేయొచ్చు. మంచి ఇన్ఫర్మేషన్. అంటే బ్లైండ్‌గా ఒక ఎస్సే లాగా ఆన్సర్ రైటింగ్ కాకుండా వే ఆఫ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? వే ఆఫ్ ఆన్సర్ ఆన్సర్ స్ట్రాటజీ అంటే ఒకేలాగా ఇట్లా మూస పద్ధతిలో పాయింట్స్ అని రాయకుండా దానికి అడిషనల్‌గా ఇన్నోవేటివ్‌గా ఆన్సర్ రాస్తూ, ఫిగర్స్ యాడ్ చేస్తూ, డయాగ్రామ్స్ పెడుతూ, ఇన్నోవేటివ్ స్టాటిక్ డేటాని ఇంక్లూడ్ చేస్తూ, ఒక స్ట్రక్చర్ వేలో మంచి గుడ్ ఇంట్రొడక్షన్ అండ్ గుడ్ కన్క్లూజన్ యాడ్ చేస్తూ మీరు అటెంప్ట్ చేసినట్లయితే మినిమమ్ బేసిక్ మార్క్స్ అనేవి మీకు పడడం జరుగుతుంది. సో, అలా మీరు ఒక స్ట్రాటజీ ప్రకారం మీరు వెళ్ళినట్టయితే మీకు మెయిన్స్‌లో మీరు టఫ్ కాంపిటీషన్ అయితే ఇవ్వగలుగుతారు. సో, అది చెప్దామని చెప్పి వీడియో చేయడం జరిగింది. సో, డోంట్ బి డీమోటివేట్. ప్రెజెంట్ మీరు ఇప్పటి వరకు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే సిన్సియర్‌గా గ్రూప్ 2కే చదవండి. ఆఫ్టర్ దట్ 60 డేస్ టైమ్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్ 1 ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే సో, మీరు ఈజీగా దాన్ని అటెంప్ట్ చేయొచ్చు. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.